హాయ్ గైస్, ఈరోజు సెవెంత్ డే ఆఫ్ లీడ్ కోడ్ 150 సిరీస్. ఈరోజు మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం బెస్ట్ టైమ్ టు బై అండ్ సెల్ స్టాక్. సో ఈ ప్రాబ్లమే ఏమంటుందో చూద్దాం. యు ఆర్ గివెన్ అన్ అరే ప్రైజెస్ వేర్ ప్రైజెస్ ఐ ఈజ్ అ ప్రైస్ ఆఫ్ ఎ గివెన్ స్టాక్ ఆన్ ద 8th day. You wish to maximize your profit by choosing a single day to buy one stock and choosing a different day in the future to sell that stock. Return the maximum profit you can achieve from this transaction. If you cannot achieve any profit, return 0. సో మనకి అరే ఇచ్చిండు అండ్ ఇవి మనం ఒక స్టాక్ కొన్నాం అంటే ఏదన్నా రోజు ఒక స్టాక్ కొనొచ్చు అండ్ ఇదే ఈ రోజుల్లోనే లైక్ ఈ డేస్లోనే మళ్ళీ స్టాక్ని అమ్మేస్తాం కూడా. ఓకే, సో మనం తక్కువ రేట్లో కానీ ఎక్కువ రేట్లో అమ్మితే ఆబ్వియస్లీ మనకు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఆ ప్రాఫిట్ గురించి దాన్ని మ్యాక్సిమైజ్ చేయమంటుండు. సో ఇక్కడ వాడు రేట్ 1 అయినప్పుడు కొన్నాడు అండ్ రేట్ 6 అయినప్పుడు అమ్మేసిండు. సో వాడి ప్రాఫిట్ వచ్చేసి 6 - 1 5. సో ఇట్లా వాడు ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేయమని అడుగుతున్నాడు మనల్ని. అండ్ కన్స్ట్రెంట్స్ వచ్చేసి అరే ఒక లెంత్ 10⁵ వరకు వెళ్ళొచ్చు అండ్ ప్రైజెస్ ఆఫ్ ఐ ఎలిమెంట్స్ యొక్క వాల్యూ 0 నుంచి 10⁴ వరకు వెళ్ళొచ్చు. ఓకే, సో ఇది ప్రాబ్లం. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సో లెట్స్ సే మనకిచ్చిన అరే ఇట్లా ఉందనుకోండి, 3 4 2 9 2. ఓకే, సో దీంట్లో మనం ఏదో ఒక పాయింట్లో కొనొచ్చు మన స్టాక్ని. సో 7లో కొంటే ఆబ్వియస్లీ 7 తర్వాతనే కదా అమ్మేది, 7 ముందు అమ్మలేవు కదా. అండ్ ఒకవేళ 3rd రోజు కొంటే ఈ ఏరియాస్లో అమ్ముతావు అండ్ ఈ ఏరియాస్లో అమ్మలేవు ఆబ్వియస్లీ, ఎందుకంటే నువ్వు కొన్నది 3rd రోజు కాబట్టి. సో మనం ఏం చేస్తామంటే మన బై డే లైక్ బయ్యింగ్ వాల్యూ, ఓకే, అండ్ మన సెల్లింగ్ వాల్యూ, ఓకే, ఈ వీటిని డిఫరెన్సే కదా మన ప్రాఫిట్ అనేది. ఓకే, సో మన సెల్లింగ్ వాల్యూ మైనస్ బయింగ్ వాల్యూ, ఈ వాల్యూని మనం మ్యాక్సిమైజ్ చేయాలి. ఓకే, సో ఈ వాల్యూని మనం మ్యాక్సిమైజ్ చేయాలంటే మనం సెల్లింగ్ వాల్యూని పెంచాలి ఆబ్వియస్లీ అండ్ బయింగ్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఓకే, సో మనం ఇక్కడ లైక్ ఏవైనా ఒక్క పాయింట్లో మనం అరేని లైక్ స్టాక్ని కొనొచ్చు అండ్ దాని తర్వాత ఏ రోజన్నా స్టాక్ని అమ్మొచ్చు. సో ఈరోజు అమ్మినాం అనుకో, 4th డే రోజు అమ్మితే 4 - 1 మన ప్రాఫిట్ వచ్చేసి 3 అవుతుంది. సో ఇక్కడ మనం ఏవైనా 2 డిసిజన్స్ తీసుకోవాలి. సో ఈ 2 డిసిజన్స్ తీసుకోవడానికి మనం సింపుల్గా ఏం చేయొచ్చు, 2 డేస్ని చూస్ చేసుకోవడానికి. సో మనం ఫస్ట్ బయింగ్ డే కోసం ఒక ఫర్ లూప్ రాయొచ్చు, బై డేకి ఒక ఫర్ లూప్ రాయొచ్చు అండ్ సెల్ డేకి ఇంకో ఫర్ లూప్ రాసి ఒక సెల్ డే అండ్ ఒక బై డే వచ్చేస్తే మనకు డబుల్ ఫర్ లూప్ తోటి అండ్ వాటి మధ్యలో డిఫరెన్స్ ఏది మ్యాక్సిమం ఉంటే అది మ్యాక్సిమంని మనం ఆన్సర్ లాగా రిటర్న్ చేయొచ్చు. సో ఇది సింపుల్ సొల్యూషన్, n² సొల్యూషన్. కానీ ఇది వర్క్ అవుతుందా? ఇది వర్కౌట్ కాదు, ఎందుకంటే మన అరే ఒక లెంత్ అనేది <= 10⁵ వరకు ఉంది. సో అది మనకి TLE ఇస్తుంది. దీన్ని మనం ఆప్టిమైజ్ చేయాలి. సో ఆప్టిమైజ్ ఎట్లా చేద్దామో చూద్దాం. 1 7 1 2 3 8 9 7 2 ఉందనుకోండి. ఓకే, సో ఇది మన అరే అనుకోండి. లెట్స్ సే మనం ఈ పాయింట్లో ఉన్నాం. ఓకే, సో ఈ పాయింట్లో ఉన్నప్పుడు మనకి 7 దగ్గర కొంటున్నాం కదా. సో 7 దగ్గర కొన్నప్పుడు మనం ఆబ్వియస్లీ 7 కన్నా ఎక్కువ వాల్యూ వచ్చినప్పుడే అమ్మేస్తాం. 7 కన్నా తక్కువ లేదా 7 కన్నా ఈక్వల్ వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు అమ్మితే మనకి ఐదర్ మనం లాస్లోకి వెళ్తాం లేదా మన ప్రాఫిట్ 0 ఉంటుంది. ఓకే, బట్ మనం ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఇట్ మేక్స్ సెన్స్ ఓన్లీ వెన్ we sell the stock at some day where the price is higher. ఓకే, సో ఈ రైట్ సైడ్ మొత్తం వాల్యూస్లో మనం మ్యాక్సిమం వాల్యూలోనే కదా
ఈ స్టాక్ని అమ్మేది. సో లెట్స్ సే 7 ఇక్కడ ఉంది. సో నువ్వు 7కి ఎక్కడ చేసినా డిఫరెన్స్, సో దీంతో చేసినా దీంతో ఇవి లాస్లోనే వస్తాయి. అండ్ ఇక్కడ చేస్తే ఒక ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ చేస్తే 2 ప్రాఫిట్, ఇక్కడ 0 అండ్ ఇక్కడ మళ్ళీ లాస్లో ఉంటాం. ఓకే, సో అన్నిటికన్నా ఎక్కువ రేట్ ఉన్న రోజు మనం అమ్మితే మనకి ప్రాఫిట్ వస్తుంది. సింపుల్. సో మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఏదన్నా ఒక పాయింట్ని చూస్ చేసుకుంటాం. దీంట్లో కొనుక్కున్నాం మనం స్టాక్ అని అనుకుందాం. ఓకే, సో ఈచ్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి మన బయింగ్ డేని ఫిక్స్ చేసుకుందాం. ఓకే, బై డేని ఫిక్స్ చేసుకుంటాం. సో బై డే అంటే మన లైక్ బయింగ్ వాల్యూ వచ్చేస్తుంది ఆబ్వియస్లీ ఏ ఆఫ్ ఐ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ ఆఫ్ ఐ యొక్క రైట్ సైడ్, ఓకే, ఏ ఆఫ్ ఐ యొక్క రైట్ సైడ్లో ఏ వాల్యూ అయితే అన్నిటికన్నా పెద్దగా ఉంటుందో ఆ వాల్యూ రోజు అమ్ముతేనే కదా మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది. ఓకే, సో ఏ ఆఫ్ ఐలో రైట్ సైడ్ మొత్తంలో మ్యాక్సిమం వాల్యూ ఏది ఉందో చూస్తాం. సో మ్యాక్సిమం వాల్యూ ఏది ఉందో చూడాలంటే మనం మళ్ళీ ఒక సింపుల్ ఒక ఫర్ లూప్ రన్ చేసి దీంట్లో మ్యాక్సిమం వాల్యూ తీసుకోవచ్చు. బట్ అట్లయినా కూడా మళ్ళీ డబల్ ఫర్ లూప్ అయ్యిద్ది. సో డబల్ ఫర్ లూప్ అంటే మళ్ళీ n స్క్వేర్, అండ్ ఇది వర్కౌట్ కాదు. సో బేసికలీ మన ప్రాబ్లం వచ్చేసి ఏదన్నా ఒక పాయింట్ని మనం బై డే లాగా ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, దాని రైట్ సైడ్ ఉన్న వాల్యూస్లో మ్యాక్సిమం ఏ వాల్యూ ఉంటుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చి దీని మ్యాక్సిమం వాల్యూ లెట్సే ఇక్కడ వాల్యూ ఏ ఆఫ్ ఐ ఉంది అండ్ ఇక్కడ ఏ ఆఫ్ జే అనేది మ్యాక్సిమం వాల్యూ వచ్చింది. సో మన ఆన్సర్లో లైక్ ఇది గ్లోబల్ వేరియబుల్ అనమాట, మ్యాక్స్ ఆఫ్ ఆన్స్ అండ్ ఏ ఆఫ్ జే మైనస్ ఏ ఆఫ్ ఐ. ఓకే, అట్లా మనం ప్రతి ఐకి వేస్తాం. ఓకే, ప్రతి పాయింట్కి వెళ్ళి ఆ పాయింట్లో మనం అనుకుందాం స్టాక్ని, కొనుక్కొని దాన్ని రైట్ సైడ్ మ్యాక్సిమం వాల్యూలో అమ్మితే మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది. ఓకే, సో అట్లా మనం ప్రతి ఐ దగ్గరికి వెళ్ళి రైట్ సైడ్ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క డిఫరెన్స్ తీసుకొని మన ఆన్సర్లో ట్రాక్ చేస్తూ వస్తాం. బట్ రైట్ సైడ్ మ్యాక్సిమం వాల్యూ మనకు ఎట్లా వస్తుంది? ఓకే, దీనికోసం మనం సింపుల్గా ఒక సఫిక్స్ మ్యాక్సిమం అరే మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సఫిక్స్ మ్యాక్సిమం అరే అంటే ఏంటి? సో మన ఇచ్చిన అరే ఇట్లా ఉందనుకుందాం, 7 1 2 3 8 6 2 9 ఉందనుకోండి. ఓకే, 9 వద్దు, 1 ఉందనుకోండి మళ్ళీ. ఓకే, సో దీనికి ఇప్పుడు మనం సఫిక్స్ మ్యాక్స్ తీసుకుందాం. సో సఫిక్స్ మ్యాక్స్ అంటే వెనుక నుంచి మనం ఇట్లా ట్రావర్స్ చేసేటప్పుడు మనకు వచ్చిన మ్యాక్సిమం వాల్యూ. సో ఫస్ట్ పొజిషన్లో 1 ఉంటుంది సఫిక్స్ మ్యాక్స్లో. ఓకే, సో ఇది సఫిక్స్ మ్యాక్స్ అరే అనుకుందాం. అండ్ నెక్స్ట్ పొజిషన్లో 2 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మ్యాక్సిమం వాల్యూ 2. నెక్స్ట్ వచ్చేసి 6 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి థర్డ్ పొజిషన్ వరకు మ్యాక్సిమం వాల్యూ 2. నెక్స్ట్ వచ్చేసి 8 వస్తుంది ఇక్కడ, కానీ ఇక్కడ మళ్ళీ 8 వస్తుంది, ఎందుకంటే ఈ 3 వరకు మళ్ళీ మ్యాక్సిమం 8 కదా. ఓకే, ఇక్కడ కూడా 8 వస్తుంది, ఇక్కడ కూడా 8 వస్తుంది, అండ్ ఇక్కడ కూడా 8 వస్తుంది. సో ఇది మన సఫిక్స్ మ్యాక్సిమం అరే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఈ పాయింట్లో ఉన్నామనుకోండి, మనం ఈ పాయింట్ దగ్గర ఉన్న వాల్యూ అనేది ఈ ఏరియా మొత్తంలో ఉన్న మ్యాక్సిమం వాల్యూ కదా, ఎందుకంటే మనం ఈ సఫిక్స్ని మొత్తం కన్సిడర్ చేసుకొని ఈ మ్యాక్సిమం వాల్యూ నింపినాం. ఓకే, సో మనం ఏ ఐ పాయింట్కి వచ్చినా ఈ పాయింట్కి వస్తే దాని యొక్క నెక్స్ట్ ఇండెక్స్ యొక్క సఫిక్స్ మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ 2కి వచ్చినాం అనుకోండి, ఈ నెక్స్ట్ ఇండెక్స్ యొక్క సఫిక్స్ వాల్యూ తీసుకుంటే మనకి ఈ రైట్ సైడ్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన ఆన్సర్ని మనం ఎట్లా అప్డేట్ చేసుకోవచ్చు? ఆన్సర్ ఈక్వల్స్ టు సింపుల్గా మ్యాక్స్ ఆఫ్ ఆన్స్ కామా
మన సెల్లింగ్ ప్రైస్ ఏంటి? మన సెల్లింగ్ ప్రైస్ అనేది సఫిక్స్ ఆఫ్ ఐ ప్లస్ 1 అండ్ మన బయింగ్ ప్రైస్ అనేది ఏ ఆఫ్ ఐ అవుతుంది. ఓకే, సో ఇది ఏ అండ్ ఇది సఫిక్స్ మ్యాక్స్. ఓకే, సో ఇట్లా మనం ఈచ్ ఐ దగ్గరికి వెళ్ళి దాని యొక్క రైట్ సైడ్ మ్యాక్సిమం వాల్యూ నుంచి కరెంట్ వాల్యూ నుండి సబ్ట్రాక్ట్ చేస్తాం. మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ దట్ క్యాన్ బి ఆబ్టైన్డ్ ఇఫ్ వి బై ఎ స్టాక్ ఎట్ 8th డే. ఓకే, అండ్ ఈ సొల్యూషన్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అవుతుంది. ఎందుకంటే మనం ఒక ట్రావర్సల్ సఫిక్స్ అరే క్రియేట్ చేయడానికి తీసుకుంటున్నాం అండ్ ఒక ట్రావర్సల్ మన ఆన్సర్ వేరియబుల్లో మ్యాక్స్ ప్రాఫిట్ని స్టోర్ చేయడానికి తీసుకుంటున్నాం. సో 2 ట్రావర్సల్స్ O ఆఫ్ n అవుతుంది అండ్ టైం స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అవుతుంది. ఎందుకంటే మనం మ్యాక్స్ స్టోర్ చేసుకోవడానికి ఒక సఫిక్స్ అరేని మెయింటైన్ చేసుకుంటున్నాం. సో ఇది ద ప్రాబ్లం యొక్క సొల్యూషన్. బట్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని మనం ఇంకొంచెం ఆప్టిమైజ్ చేయొచ్చు. మన టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్నే ఉంటుంది కానీ మనం స్పేస్ని కాన్స్టాంట్ చేయొచ్చు. ఎట్లనో చూద్దాం ఇప్పుడు. సేమ్ అదే అరేని తీసుకుందాం. ఓకే, సో మనం రైట్ సైడ్ లైక్ మనం ఐ పాయింటర్ని మనం ఇట్లా మూవ్ చేసినప్పుడు ఈ పాయింట్లో మనం స్టాక్ని కొన్నాం అనుకున్నప్పుడు మన రైట్ సైడ్ వాల్యూస్కి మనకి యాక్సెస్ ఉండదు. బట్ మనకి దీంట్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ కావాలి కాబట్టి మనం ఒక సపరేట్ అరే క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ మ్యాక్సిమం అనేది ఈ పాయింట్లో స్టోర్ చేసుకొని ఇమీడియట్గా దాన్ని యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మన ప్రీవియస్ అప్రోచ్. బట్ ఇది ఎందువల్ల జరుగుతుంది? మనం ఈ ఫార్వర్డ్ మూమెంట్ వల్ల లైక్ మన అరే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అరే యొక్క స్టార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ అదే మనం ఐని వెనుక నుంచి స్టార్ట్ చేస్తే మనకి సఫిక్స్ అరే అవసరం పడుతుందా? పడదు. ఎట్లనో చూద్దాం. సో మనం ఫస్ట్ మన బయింగ్ డేని 2 అనుకుందాం. ఓకే, ఈ పొజిషన్ అనుకుందాం. ఎందుకంటే లాస్ట్ డేలో మనం ఎట్లయినా బై చేయలేము, ఎందుకంటే దాని తర్వాత నీకు డేస్ ఏమి ఉండవు కదా. సో లాస్ట్ డే ఎట్లయినా మనం బయింగ్ చేయం కాబట్టి లాస్ట్ సెకండ్ పొజిషన్ నుంచి మనం బయింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, మనం ఇంకొక మ్యాక్స్ రైట్ వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, మ్యాక్స్ రైట్ ఇనిషియల్గా 0 ఉంటుంది అండ్ మనం ఈచ్ పాయింట్కి వచ్చిన తర్వాత దాని రైట్ సైడ్ వేరియబుల్ని కూడా మనం మ్యాక్స్ రైట్లోకి అప్డేట్ చేస్తాం. ఓకే, మ్యాక్స్ రైట్ మ్యాక్సిమమా లేకపోతే దాని రైట్ సైడ్ వేరియబుల్ మ్యాక్సిమమా. ఓకే, సో అట్లా ఈచ్ ఐ పాయింట్కి వచ్చినప్పుడు దాని రైట్ సైడ్ యొక్క మ్యాక్సిమం కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఐ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మన మ్యాక్సిమం రైట్ వాల్యూ ఏమవుతుంది? 1. సో 2 - 1 -1 ఇప్పటి వరకు వచ్చిన ప్రాఫిట్ ఇది. ఓకే, అండ్ ఇప్పుడు ఐని మళ్ళీ ముందుకు జరుపుతాం. ఓకే, ఇప్పుడు మ్యాక్స్ రైట్ని 2 తోటి కూడా అప్డేట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మ్యాక్స్ రైట్ అనేది 2 అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాఫిట్ 2 - 6 -4. ఓకే, సో -1 బెటర్ కాబట్టి మనం -1 స్టోర్ చేసుకుంటాం ఆన్సర్లో. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఐ ఇటు మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం మ్యాక్స్ రైట్ మళ్ళీ అప్డేట్ చేస్తాం 6కి. ఈసారి మ్యాక్స్ ఇది ఉంటుంది. సో మళ్ళీ ఆన్సర్ -2 అవుతుంది, కానీ ఇదే మ్యాక్సిమం కాబట్టి ఇదే స్టోర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఐ ఇక్కడికి వస్తుంది అండ్ మన మ్యాక్స్ రైట్ 8కి అప్డేట్ చేస్తాం. సో 8 - 3 5 వస్తుంది. ఓకే, సో ఇట్లా మనం ఐని వెనుక సైడ్ నుంచి రావడం వల్ల మనకి సఫిక్స్ మ్యాక్సిమం అరే అవసరం పడదు, ఎందుకంటే మనం వచ్చేది వెనుక డైరెక్షన్లో నుంచి కాబట్టి అదే డైరెక్షన్లో 1 స్టెప్ ప్రీవియస్ మ్యాక్సిమం కూడా స్టోర్ చేసుకుంటూ రావచ్చు. మనం అది సింగిల్ వేరియబుల్లో చేయొచ్చు. సో మనం స్పేస్ని O ఆఫ్ nలో నుంచి O ఆఫ్ 1కి తీసుకొని రావచ్చు అండ్ మన టైం అంతే ఉంటుంది. ఓకే, బట్ దీని రన్ టైం బెటర్ ఉంటుంది, ఎందుకంటే ఇది సింగిల్ ట్రావర్సల్లో అయిపోతుంది. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. దీన్ని కోడ్ చేద్దాం. సో ఇనీషియల్గా మనకి అరే యొక్క సైజ్ కావాలి కాబట్టి n = prices డాట్ సైజ్
అండ్ మనం మ్యాక్స్ రైట్ కూడా స్టోర్ చేసుకోవాలి కదా. సో ఎంఎక్స్ రైట్ అనేది ఫస్ట్ జీరోకి ఇనిషియలైజ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మన ఆన్సర్ స్టోర్ చేసుకోవడానికి జీరోకి ఇనిషియలైజ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి వస్తాం. సో ఐది ఈక్వల్స్ టు n-2 నుంచి వస్తాం. లాస్ట్ డేలో మనం ఎట్లయినా కొనలేము కాబట్టి. ఓకే, అండ్ యా, సో ఎవ్రీ డేకి దాని నెక్స్ట్ డేని కూడా మనం మ్యాక్స్ రైట్లోకి అప్డేట్ చేస్తాం. సో మ్యాక్స్ రైట్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ రైట్ కామా ప్రైసెస్ ఆఫ్ i+1, దాని నెక్స్ట్ డే కాబట్టి i+1 అప్డేట్ చేస్తాం. అండ్ ఆన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం ఆఫ్ ఆన్స్ కామా, సో మన మ్యాక్స్ రైట్ అనేది సెల్లింగ్ అవుతుంది కాబట్టి సో మ్యాక్స్ రైట్ మైనస్ కరెంట్ డే ప్రైసెస్ ఆఫ్ i. ఓకే, సో దాని తర్వాత లాస్ట్కి ఆన్స్ రిటర్న్ చేస్తాం. సో ఇది సొల్యూషన్ అండ్ శాంపుల్ టెస్ట్ పాస్ అవుతుంది. సబ్మిట్ చేద్దాం. ఓకే, ఈ రన్ టైం బీట్స్ 31, ఇంతకుముందు రన్ టైం బీట్స్ 6% వచ్చింది, ఈసారి 31% వచ్చింది. మళ్ళీ సబ్మిట్ చేద్దాం. సో ఇది యాక్చువల్గా అక్యురేట్ ఉండదు లీడ్ కోడ్లో. సో ఇప్పుడు బీట్స్ 100% వచ్చింది. నేను కానీ సబ్మిట్ చేసిన కోడ్ ఒక్కటే. సో ఇక మనం దీన్ని నమ్మడం, దీన్ని చూసి బాధపడడం, సంతోషపడడం అవసరం లేదు. సో బట్ మన కోడ్ అయితే ఆప్టిమైజ్డ్ కోడ్, ఓఎఫ్ఎన్ అండ్ కాన్స్టెంట్ స్పీడ్స్లో మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. అండ్ ఇది ఈరోజు ప్రాబ్లమ్ గైస్. అండ్ సొల్యూషన్ మీకు క్లియర్గా అర్థం కాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని, వీడియోస్ని మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ డిఎస్ఏ ఇంప్రూవ్ అయ్యిద్ది. అండ్ త్రూ అవుట్ ద ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు డైలీ వీడియోస్ చేస్తూ ఉంటా. అండ్ మీరు కూడా డైలీ వీడియోస్ చూసి మీరు కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే మీ డిఎస్ఏ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.